జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఈరోజు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు ధర్నా చేస్తున్నారో దానికి ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అన్న తెలుసుకోవాలి, ఈనాటికి 7-8 రోజులు అవుతుంది ఆ ధర్నా చేస్తుంటే కనీసం మా కంటోన్మెంట్ ఉన్న ఒక చెట్టుకున్న ఆకు కూడా కింద పడలేదు. అంటే ఆయన అర్థం చేసుకోవాలి దీనికి ఎంతమంది స్పందిస్తున్నారో ఏమో అని. సబ్జెక్ట్ లేదు, పక్కకున్నోని కూడా తెలియదు ఏం సబ్జెక్ట్ మీద ధర్నా చేస్తున్నారు అని. కంటోన్మెంట్లో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు కంటోన్మెంట్ అంటే ఏంది, మర్జర్ అయితే ఏం గతి ఉంటుందని. అక్కడ కూర్చుంటే వాళ్ళు వస్తాలంతా ఒక్కరు కూడా కంటోన్మెంట్ నివాసులు కాదు, పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. కబ్జా కోరులు, రేపు కబ్జా చేయాలని ప్రయత్నిస్తోళ్ళు, నాళాలు కబ్జా చేయాలనుకున్న వాళ్ళు, నాళాల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతకుముందు సేమ్ ఇదే దుకాన్ ఒక ఇల్లు నడిపించారు, ఈ పేరుతో ఉన్న వాళ్ళు నడిపించారు. కానీ ఈ పేరు వాళ్ళు ఇలా ఇంకా పోయి మళ్ళా కొత్త దుకాణం స్టార్ట్ అయింది. ఇది కేవలం ఏం కాదు, వాళ్ళని విమర్శించాలి, వీళ్ళని విమర్శించాలి. ఇవాళ మా స్థానిక ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు అంటే గతంలో ఉన్న ఎంపీ మీ రేవంత్ రెడ్డి గారు, ఇవాళ సీఎం గారు ఈ ఏరియాకు ఉండే కానీ ఆ ఏరియాలో ఆయన డెవలప్మెంట్ అయింది, ఈయన వచ్చిన తర్వాత మా అన్న వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది. అలాంటి వాళ్ళని విమర్శిస్తున్నావు. నీకు తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ వయసుడు మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఏరియాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్ని పనులు అవుతున్నాయి, ఎన్ని అభివృద్ధి చెందుతున్నావు. నువ్వు కేవలం విమర్శిస్తుంటావు. ఎందుకంటే నీ సబ్జెక్ట్ లేదు, పైసలు లేవు మీ దగ్గర స్టేట్ గవర్నమెంట్ పనులు చేయడానికి, చేసేవాళ్ళకి విమర్శిస్తున్నావు. ఇది తప్పు. గతంలో ఇంకో పెద్ద మనిషి మాకు ఉన్న ఒకప్పుడు మా బీజేపీతో పొత్తు పెట్టుకొని కూడా గెలిచిన ఎమ్మెల్యే సాయన గారిని చనిపోయినాకైనా విమర్శిస్తున్నావు. అరే ఇవాళ నువ్వు చేసిన అభివృద్ధి ఏదైతే రోడ్లు వేసినావో, బోర్లు వేసినావో, అయినా హ్యాంలో పైసలు శాంక్షన్ అయ్యి, అయిన పైసలతో శాంక్షన్ అయ్యి, దాన్ని తీసుకొచ్చి ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు, నేను చేసిన నీ ఫండ్ ఏడు ఉంది, నీ ఫండ్ లేదు, బొందలేదు. అయితే మేమేమంటున్నాం, ఆయన విమర్శించినావు కదా నువ్వు, సంతోషం. కానీ ఏదైతే ఆయన పేరు చెప్పుకొని బోర్లు వేసి రోడ్లు వేస్తే సన్మానం చేస్తురో అది శవంకి వేసిన సన్మానమే అనుకుంటున్నాం మేము. సాయనకి వేసిన సన్మానం నీకు చేస్తురు అని మేము అనుకుంటున్నాం. నువ్వు తప్పు చెప్తున్నావు. ఎప్పుడు కానీ నువ్వు నిజం మాట్లాడేది నేర్చుకో. చూడు అబద్ధాలు. అరే నువ్వు ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చొని ఒక అబద్ధం మాట్లాడుతున్నావు, నేను సత్యవర ధర్మం. ఇదే బజరంగబలి గుడిలో నువ్వు ఒట్టేసినావు ఏం చేస్తాను. కానీ నువ్వు ఏం చేసినావు, ఎక్కడ పోయినావు. భగవంతుడు ఉన్నాడు, ఇలా అంబేద్కర్ కూడా ఒక దేవుడే, అయినా కూడా చూస్తూ నువ్వు చేసే మారు వేషాలు. పెద్ద యాక్టర్ నువ్వు ఈ యాక్టింగ్ బంద్ చేసుకొని చెయ్యి, పబ్లిక్ సేవ చెయ్యి. ఈ ధర్నా గిన్నా చేస్తే ఏమయ్యేది కాదు. ఒరిగది ఇంతకుముందు చెప్పినగా కంటోన్మెంట్ ఒక ఆకు కూడా రాలేదు నీతోటి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.